వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు, విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాన్ని పరిశీలిస్తే, ధనుసు రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి చాలా యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధన ఆదాయం చాలా బాగుంటుంది, అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, వివాహాది శుభ కార్యక్రమాలు గృహంలో నిర్వహించగలుగుతారు, అలాగే తరచిన కార్యక్రమాలన్నింటిలో విజయం అందిపుచ్చుకోగలుగుతారు, స్వయం కృషితో అభివృద్ధి సాధించే యోగం ఉంది. సొంతంగా కష్టపడి ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయిలో ఎదగగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు చేకూరతాయి. వృత్తిపరంగా బ్రహ్మాండంగా రాణించే యోగం కనిపిస్తోంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇల్లు కట్టుకునే యోగం బ్రహ్మాండంగా ఉంది. అధికార వర్గంలో ఆధిక్యత పెరుగుతుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాట చెల్లుబడి అవుతుంది. ధనలాభం బాగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే చాకచక్యంతో అన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అంటే సమయస్ఫూర్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఆ సమయస్ఫూర్తితో చాలా వరకు కష్టాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పుడప్పుడు మాత్రం రోగరుణ శత్రుబాధలు ఉన్నా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఎక్కువ కాలం ఉండవు. ఎక్కువ కాలం అనుకూలించే పరిస్థితులే ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగం వాళ్ళకి ఫలితాలు తీసుకుంటే, ధనుసు రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. కంప్యూటర్స్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకైతే తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ధనుసు రాశి విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ ఎక్కువ వస్తాయి. కావాల్సిన చోటికి బ్రహ్మాండమైన ఇంక్రిమెంటు, ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్ జాబ్ వచ్చే యోగం ఉంటుంది. ఉద్యోగ రంగంలో తిరుగులేని విధంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా పండి లాభాలు వస్తాయి. పండ్ల తోటలు, అలాగే మెట్ట పంటల వాళ్ళకి విశేషమైన లాభాలు చేకూరుతాయి. రుణాలు చాలా వరకు తీర్చేయగలుగుతారు. అప్పుల సమస్యలు ఏవి కూడా ఉండవు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, క్రయ విక్రయాలు పెరుగుతాయి. దానివల్ల లాభాలు ఎక్కువ వస్తాయి. అలాగే ఇనుము, సిమెంటు, ఆయిల్స్, రియల్ ఎస్టేట్, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మల్టిపుల్ టైమ్స్ 10 రెట్లు ఎక్కువ లాభాలు రావాలంటే ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇనుము, సిమెంటు, ఆయిల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలి. ఈ వ్యాపారాలు మాత్రం జాక్పాట్ కొట్టచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంత అద్భుతంగా ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార రంగంలో లాభాలు కనిపిస్తున్నాయి. ఇక క్రీడాకారులు అయితే బ్రహ్మాండంగా రాణిస్తారు. మంచి పేరు, డబ్బు వస్తాయి. కళాకారులు, సినిమా, టీవీ నటీనటులు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చి పేరు తెచ్చుకుంటారు. డబ్బు వస్తుంది,
ప్రోత్సాహకరంగా ఉంటుంది, సన్మానాలు సత్కారాలు జరుగుతాయి, విపరీతమైన ధనాదాయం పెరుగుతుంది. కళారంగం అదేవిధంగా క్రీడారంగంలో ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి సకాలంలో బిల్లులు చేతికి అందుతాయి. సకాలంలో బిల్లులు వసూలు అవటం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ సాధించగలుగుతారు. అయితే అప్పుడప్పుడు పని వాళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందులన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. పెద్ద కాంట్రాక్టులు కూడా చేసుకోవచ్చు. జాక్పాట్ కొట్టే విధంగా లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాంట్రాక్ట్ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకి ప్రజల్లో బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. ప్రజా సమస్యలు యుక్తితో పరిష్కరిస్తారు, ప్రజల్లో పేరు తెచ్చుకుంటారు, ప్రజాదరణ పెరుగుతుంది, ఆశించిన పదవులు పొందగలుగుతారు. రాజకీయాల్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ధనుస్సు రాశి వాళ్ళకి స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి మహిళామణులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పెళ్లి కావలసిన కన్యలకు ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళయ్యే యోగం ఉంది. ఉద్యోగం చేసే ధనుస్సు రాశి మహిళలకైతే కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్ సక్సెస్ అయ్యే యోగం ఆడవాళ్ళకి ఈ సంవత్సరం బాగా ఉంది. అలాగే సంసార సౌఖ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందున్న విభేదాలన్నీ సమసిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బాగా డెవలప్ అవుతుంది. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ధనుస్సు రాశి మహిళామణులు విరాజిల్లుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి స్త్రీ పురుషులకు విశ్వావసు నామ సంవత్సరంలో తిరుగుండదు. బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అంత అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. నక్షత్రాల పరంగా అదృష్టాన్ని పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మంగళవారాలు ఉలవలు దానం ఇవ్వటం లేదా నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించడం, నెలకు ఒకసారి ఇలా చేస్తే మూలా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. మూలా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవాలి. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, గురువారం, శుక్రవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కూడా ధనుసు రాశి కిందకు వస్తాయి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన ధనుసు రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో బాగా యోగదాయకంగా ఉంటాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. అలాగే నెలకు ఒకసారి శుక్రవారం పూట బొబ్బర్లు ఆవుకు తినిపించడం లేదా బొబ్బర్లు కేజింబావు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే పుబ్బా నక్షత్రం వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. అలాగే పుబ్బా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 7, 9. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే వారాల పరంగా సోమవారం, బుధవారం, గురువారం ఈ వారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఉత్తరాషాఢ 1వ పాదం కూడా ధనుసు రాశి కిందకు వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి ఈ నెలలో బాగా యోగిస్తాయి. అలాగే ఆదివారాలు నానబెట్టిన గోధుమల బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం నెలకు ఒకసారి చేస్తే ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా బుధవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. మొత్తం మీద ధనుసు రాశి వాళ్ళకి స్త్రీ పురుషులకి విశ్వావసునామ సంవత్సరంలో బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం శనిగ్రహానికి ఒకసారి జపం చేయించుకోండి. శనిగ్రహ వేదమంత్ర జపం లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కేతు ప్రీతి కోసం వీలైనప్పుడల్లా మంగళవారాలు ఉలవలు దానం ఇచ్చుకోవటం కూడా మంచిది. దర్శించాల్సిన ఆలయాలు ఆంజనేయ ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం. శనివారాలు ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగులు ఈ సంవత్సరం పసుపు, నలుపు, నీలం ఈ రంగులు ఎక్కువ వాడాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే
ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ధనుసు రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మకుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మకుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మకుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు.
ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయసిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.